హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నా నమస్కారాలు. చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి ఈరోజు హోలీ పండగ కదా. ముందుగా అందరికీ హోలీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు. మీ జీవితంలో కూడా అన్ని అనుభూతులతో, అన్ని రంగులతో చక్కగా కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి హోలీ పండుగ అసలు ఎందుకు జరుపుకుంటాం ఏంటి మీతో నాకు తెలిసింది కొంచెం పంచుకుంటాను. ఓకే. మరి హోలీ అనేది రంగుల పండుగ, అవునా? అయితే హిందువులు వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలో కాకుండా మన యొక్క నేపాల్, బంగ్లాదేశ్ ఇటువంటి ఊళ్ళల్లో కూడా భారతీయులు కూడా చక్కగా అందరూ ఈ హోలీ పండుగని ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లలో దీన్ని ధోల్ యాత్ర లేదా బసంత ఉత్సవ్ అని అంటారు ఈ హోలీ పండుగని, పశ్చిమ బెంగాల్ అటు సైడ్. అయితే హోలీ పండుగ బ్రాజ్ ప్రాంతంలో మన భారతీయుడు అయినటువంటి కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలలో, అంటే మథుర లేదా బృందావనం, నంద్గాన్ ఇటువంటి వాటిల్లో ఈ పండుగని, హోలీ పండుగని ఘనంగా జరుపుకుంటారనమాట. ఓకే. అయితే ఈ హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలలో అయితే 16 రోజుల పాటు పర్యాటక కేంద్రాలతో సందర్శకులతో చక్కగా చాలా రద్దీగా ఉంటుందన్నమాట. అంటే అంత సంబరంగా, అంత ఘనంగా అక్కడ ఈ పండుగని జరుపుకుంటారు. అయితే గోపికలతో కూడా ద్వాపర యుగంలో కృష్ణుడు చక్కగా హోలీ ఆడుకునేవాడనమాట. ఓకే. కొంచెం పిల్లలు అరుస్తున్నారు, డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఓకే. అయితే ఉత్సవాలు, హోలిక యొక్క దహనం తర్వాత రాత్రి కామదహనం అంటారనమాట. అట్లా హోలీ రోజు రంగులు చల్లుకోవటం, చక్కగా ఆడుకోవటం, మరి నృత్యాలు చేయటం, మళ్ళీ ఒకరికొకళ్ళు శుభాకాంక్షలు తెలుపుకోవటము, ఇలా పిండి వంటలు చేసుకోవటం, ఇలాంటివి ఈ ఉత్సవంలో జరుపుకుంటారు. అయితే ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఓకే. దూల్హేత్, దులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవం రోజున ప్రజలు రంగుల పొడిని ఏం చేస్తారంటే రంగు నీళ్ళలో ఒకరిపై ఒకరు, అంటే నీళ్ళల్లో రంగులన్నీ కలిపేసి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ చాలా ఘనంగా దీన్ని జరుపుకుంటారు. అయితే ముందు రోజున ఏమైందంటే, అసలు ఈ స్టోరీ ఏంటో కొంచెం తెలుసుకుందాం. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ముందు రోజున హిరణ్యకశిపుని యొక్క చెల్లెలైన హోలిక తన పేరు. ఓకే. ఆ హోలిక అనే రాక్షసి బొమ్మకి నిప్పంటిస్తారనమాట. ఎప్పుడు హోలీ పండుగ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైనటువంటి హోలికకి తన యొక్క బొమ్మకి, అంటే హోలిక లాగా బొమ్మను తయారు చేసి నిప్పంటిస్తారు. దీనిని హోలికా దహన్, ఓకే, హోలికా దహన్, హోలికాని కాల్చటం, లేదా చోటీ హోలీ అని, చిన్న హోలీ అని కూడా అంటారనమాట. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుని మంటలలో వేసినప్పుడు దైవలీలలతో తప్పించుకుంటాడు.
ఏం చేస్తుంది హోలిక, ఆ రాక్షసి ప్రహ్లాదుని మంటలో వేసినప్పుడు ఆయనకున్నటువంటి దైవ లీలలతో తను దాని నుంచి తప్పించుకుంటారు. అందుకే భోగి మంటలనేవి అంటిస్తారనమాట. అయితే హోలిక ఈ మంటల్లో ఏమవుతోంది, దహనం అయిపోతుంది. ఓకేనా. కానీ విష్ణువుకు పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అతని అపారమైనటువంటి భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తను తప్పించుకుంటారు. అయితే ఈ హోలిక దహన్ను కామదహనం అని కూడా అంటారనమాట. అంటే ప్రహ్లాదుణ్ణి తను ఎలా అయినా సరే చంపాలని నిర్ణయించుకున్నప్పుడు తను చేసినటువంటి ఆ ప్రయత్నంలో తనకున్నటువంటి ప్రహ్లాదుడికి ఉన్నటువంటి అపారమైన భక్తి ద్వారా తను ఏ గాయాలు లేకుండా తను దాని నుంచి రక్షించబడతాడు. హోలికనేమో ఆ మంటలలోనే కాలిపోతుంది. అంటే ఇది ఏంటి, ఒక చెడు పైన మంచి గెలవటం. సో దానికి ప్రతీకగా ఈ హోలీ ఉత్సవాన్ని జరుపుకుంటారనమాట. అయితే ఇది సాధారణంగా శీతాకాలము చివరిలో ఫిబ్రవరి లేదా మార్చ్ నెల తదుపరి వారాల్లో వచ్చే చివర పాల్గొన మాసం అన్నమాట. అంటే మన మాసాలలో ఇది పాల్గొన మాసం, చివరి మాసం. ఈ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమి, హోలీ పండుగ అనేది జరుపుకోవటం జరుగుతుందన్నమాట. సో ఇది యాక్చువల్గా ఈ హోలీ యొక్క విశేషం అన్నమాట. నాకు తెలిసింది మరి నేను మీతో పంచుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మనం ఇంక నుంచి కలర్ఫుల్ ఎప్పుడైనా సరే మంచిగా, చెడు పైన మంచి ఎప్పుడు నెగ్గుతుంది అని మనం తెలుసుకొని చక్కగా మన లైఫ్ కూడా ఈ రోజు నుంచి చక్కగా అద్భుతమైనటువంటి వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి. చక్కగా అన్నీ ఎంజాయ్ చేయాలి అంటారు కదా. ఏది ఎట్లా అయితే మన జీవితంలో ఇప్పుడు ఈ రకరకాల రంగులతో ఈ ఉత్సవాన్ని ఎంత సంతోషంగా మనం జరుపుకుంటామో అలాగే మన లైఫ్ కూడా కలర్ఫుల్ లైఫ్ అవ్వాలని చెప్పేసి అందరూ చక్కగా ఎంతో ఆనందంతో ఈ హోలీ పండుగని జరుపుకుంటారు. సో అందరికీ కూడా మంచి కలర్ఫుల్ లైఫ్ ఇక నుంచి ఉండాలి, అందరూ మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిసారిగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.